సైడ్కి రా బాబు. హెల్మెట్ నీకు నెత్తికి పెట్టుకోవడానికి ఇచ్చిర్రు, నువ్వేమో ఇంకా పెట్టుకుంటే మరి ఎట్లా చెప్పు? నంబర్ ప్లేట్ అడ్డంగా పెట్టుకుంటే ఎట్లా? మరి నీ వల్ల మరి నువ్వు రాంగ్ రూట్లో రావడం, మరి వేరే వాళ్ళకి ఇబ్బంది చేయడము. మిమ్మల్ని చూసాక నేను కనీసం హెల్మెట్ పెట్టుకుందామని పక్కకు జరిగాను. మళ్ళీ అది కాదండి, ఇప్పుడు హెల్మెట్ దేనికోసం తీసుకున్నారు? ఇది అది నాకు అర్థమైంది సార్. దేనికోసం తీసుకున్నారు? ఒక మాట చెప్పండి. ప్రొటెక్షన్ కోసమే. కానీ ప్రొటెక్షన్ దేనికి? మీకా? నాకే సార్. మరి వెనకాల ఎందుకు పెట్టుకున్నారు? అదే సార్ చెప్తా. మరి పెట్టుకున్నా మళ్ళీ రాంగ్ రూట్లో పోవడం, మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ ఇబ్బంది పెట్టడము. మిమ్మల్ని చూసాను, నేను కూడా చూసాను. అందుకని మిమ్మల్ని చూసి నన్ను చూసి మీరు హెల్మెట్ వేసి పెట్టుకున్నారు. ఇదేంటండి, ఇది మొత్తం పోయింది సార్. ఇది కూడా సార్ చేతి పెట్టి చూడండి సార్, డొల్ల. అవును సార్, కొత్త తీసుకోవాలి సార్. అదే సార్, మరి 100 రూపాయలు పెడితే వస్తాయి హెల్మెట్లు. అదే సార్, 1000 2000 లేవు కదా బండ్లు. లూజ్ ఉంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా, ఇంటి నుంచి వస్తున్నా, ఇప్పుడే తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ సీదా వస్తే అయిపోతుంది కదా. మళ్ళీ మీరు రాంగ్ రూట్లో మళ్ళీ యూటర్న్ తీసుకోవాలా, మళ్ళీ వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా? ఆపారనుకోండి సార్, నేను ఆఫీస్కి వెళ్ళాలి, అదో ప్రాబ్లం. అవును సార్, మరి ఆపాలంటే చలాన్గా 100 రూపాయలు చలాన్ వేస్తాము, వేపించుకొని వెళ్ళిపోవాలా? అదే సార్. మరి ఎట్లా సార్? మీ లైసెన్స్ ఇవ్వండి. అది నా దగ్గర ఇంటి దగ్గర ఉంది. మన మొబైల్ చూపించండి, ప్రాబ్లం ఏం లేదు. నా దగ్గర ఇప్పుడు యాప్ లేదు సార్. దాన్ని యాప్ కాదండి, ఫోన్ చేసి వాట్సాప్ చేయమని చెప్పండి. మరి మీరు కాకుండా ట్రాఫిక్ మధ్యలో నుంచి వెళ్ళాలా, మరి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ట్రాఫిక్ జామ్ చేయాలా? మీ వల్ల ఇంత ప్రాబ్లం. ఇప్పుడు జరగండి, కొంచెం పక్క జరగండి సార్. ఇది వద్దు సార్, నేను చెప్తాను. వెహికల్ చెక్ చేస్తున్నాండి సార్. ఇది చలాన్ మాత్రం కొట్టకండి. చలాన్ కాదు సార్, వెహికల్ చెక్ చేసుకోవాలి కదా, నంబర్ చెక్ చేయాలి కదా. వెహికల్ మీద కాదని చెప్పి మేము కూడా చెక్ చేసుకోవాలి కదా. పక్కకు రండి. వెహికల్ ఉందరు మీరేనా? అంటే నేను వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా. రామగౌడ్ గారు. ఈ బండి రామగౌడ్ది. ఆయన దగ్గర మేము కొనుక్కున్నాం. ఆయన దగ్గర మీరు కొనుక్కుందరా? మరి మీ పేరు పైన చెప్పలే ఇంకా? ఆర్టీఓ ఆఫీస్లో కొంచెం ఉంది. చేపించుకోవాలండి, అట్లా చేపించుకోలేదు. ఏమైనా అయిందనుకో మరి ఆయనకు ప్రాబ్లం, మీ వల్ల ఆయన కూడా ప్రాబ్లం అవ్వచ్చు. మరి చేపించుకోవాలి కదా. మీ ప్రాబ్లం అవుతుంది, అతను కూడా ప్రాబ్లం అవుతుంది కంపల్సరీ. సాటర్డే సండే వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ మా ఏజెంట్ ఉంటాడు ఒక ఆయనకు డబ్బులు ఇచ్చాము. సరే తొందరగా పంపించు. అది కొంచెం వాట్సాప్లో పంపించవా? చలాన్ 100 రూపాయలు చలాన్ వేస్తాం, హెల్మెట్ చలాన్ 135 రూపీస్ వస్తుంది అంతే. ఇప్పుడు అది నేను ఇప్పుడు లైవ్ కట్టచ్చా, ఆన్లైన్ కట్టాలి? మీ ఇష్టం, లైవ్ అయినా కట్టవచ్చు, లేదా మీ సేవ కట్టవచ్చు, ఎట్లైనా కట్టవచ్చు, మీ ఇష్టం. లైవ్ కావాలంటే మేము QR కోడ్ చూపిస్తాం, మీరు స్కాన్ చేసి పే చేసుకోవాలా. లేదు క్యాష్ ఉందంటే మీరు మీ సేవ ఉంది పక్కన, మీ సేవకి వెళ్ళి కట్టుకోండి. ఓకేనా? మొబైల్ నెంబర్ చెప్పండి. ఇంకా మీకు చలాన్ వేయలేదు నేను ఇంకా. మరి లైసెన్స్ ఇస్తే చలాన్ వేస్తా. ఇప్పుడు అట్లా కాకుండా అన్అఫీషియల్గా వేసేదేమన్నా ఉంటాయి? అట్లా ఉండదు, అట్లా అన్అఫీషియల్ ఏం లేదు, లైసెన్స్ ఉంటేనే కదా వేసేది. ఇప్పుడు నా ఫోటో అయితే తీసుకోలేదు కదా సార్. మీ పాత చలాన్స్ పే చేసుకోండి ఫస్ట్. పాత చలాన్స్ మొబైల్ నెంబర్ చెప్పండి. 897. ఈ పాత చలాన్స్ కట్టేటప్పుడు అది ఆయన నెంబరు. ఇప్పుడు నా ఏం కాదు సార్, ఏం కాదు. ఎందుకంటే అవన్నీ మళ్ళీ నన్ను కట్ట. మీది ఏం కాదు, వెహికల్ మీరు తీసుకున్నారు కాబట్టి మీరే కట్టాల్సి వస్తుంది. మీరు వేరే తీసుకోకముందు అన్నీ క్లియర్ చేసుకొని మీరు తీసుకోవాలి. యాక్చువల్లీ ఇదా సార్? వెహికల్ నెంబర్ చెక్ చేసుకొని QR కోడ్ స్కాన్ చేయండి సార్. ఇది మొత్తం వస్తుంది సార్ ఒకటేసారి? అవును, మొత్తం వస్తుంది. మరి సార్ ఇది కష్టం సార్. మీ లైసెన్స్ తెప్పియండి సార్, ఫస్ట్ మీ లైసెన్స్ తెప్పియండి. వచ్చిందా? సైడ్కి ఉండండి సార్. ఒక పని చేయండి సార్, నేను ఆన్లైన్లో కట్టేస్తాను. కట్టుకోండి, ప్రాబ్లం లేదు, కట్టుకోవచ్చు. అది మొత్తం పాతవి కొత్తవి అంటే అన్నీ వస్తున్నాయి. ఒక 135 అంటే నేను ఇప్పుడు కట్టేసి అది చేస్తుంది. తీయండి ఇంకో. మీరు వెహికల్ తీసుకున్నప్పుడే అన్నీ క్లియర్ అయ్యి తీసుకోవాలి, అప్పటిదాకా మీరు వెహికల్ తీసుకోవద్దు. ఇది ఫస్ట్ టైం తీసుకోవడం సార్ వెహికల్. చెప్తున్నా సార్ మీకు. నెక్స్ట్ ఏదైనా సార్ కంపల్సరీ వెహికల్ మీ పైన తొందరగా అయిపోవాలా. చూడండి, ఇన్సూరెన్స్ కూడా లేదు వెహికల్కి, 2023 లాస్ట్ ఇన్సూరెన్స్. అన్నీ క్లియర్ అయ్యి తీసుకోవాలండి. మీ మొబైల్ నెంబర్ చెప్పండి, మీ OTP వస్తుంది చెప్పండి. వెళ్ళండి. ఇప్పుడు ఆన్లైన్ చేశారు కదా, మేము మీ సేవకి వెళ్ళి కట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్.